ఇక నేను ఎక్కువ చెప్పను సారు. ఈ ముఖ్యమంత్రివాడు దబ్బుక్కున్న తులం బంగారం ఇచ్చినా దాన్ని నమ్మి జేబులో పెట్టుకుంటూ వాళ్ళు అయితే లేరు ఎవ్వరు. తల్లి ఇది ఏం గిల్టుందో ఇది ఏం పాడైందో అని చెప్పి వాడు వార్దుపోతారు తప్ప నమ్మి జేబులో పెట్టుకోవాలి అయితే ఎవడు పోడు అని ఒక పెద్దమని చెప్పిన మాట. అంటే ఈ ప్రభుత్వం పైన గంత విశ్వాసం ఉంది ప్రజలకి. ఒక దిక్కు కోర్టులో నడుస్తుంది. కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 42% రిజర్వేషన్ అనేది ఇంపాసిబుల్ అనే సంగతి 1కి 10 సార్లు ఇప్పటికీ నిరూపితమైంది ఈ దేశంలో. 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప 9th షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన ప్రయత్నాన్ని వీళ్ళు ఎక్కడ కూడా కొనసాగించలే. ఇదే ముఖ్యమంత్రి ఇప్పటికి అనేక సార్లు నాలుక మడతేసిండు. చివరికి ఢిల్లీలో అందరిని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని 1 గంట ఈయన కూడా కూర్చొని మధ్యన లంచ్ చేసి వచ్చి నిరాహార దీక్ష కొనసాగించి ఆడ ప్రకటించి వచ్చింది ఏంటిది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే వస్తాయి ఎప్పటిదాకా మీరు ఆశీర్కోరి అని చెప్పొచ్చు. ఇవాళ తనే శాసనసభలో బిల్లు పెట్టి తీర్మానం చేసి చట్టం చేస్తే ఇంకా అది గెజెట్ కాలేదు, చట్ట రూపంలోకి రానిలేదు, గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. అంతకుముందు చేసిన తీర్మానం గవర్నర్ గారు రాష్ట్రపతి పంపి అక్కడ పెండింగ్లో ఉంది. ఇన్ని విషయాలు ఇట్లా ఉండంగా నువ్వు చట్ట వ్యతిరేకంగా ఒక జీవోని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేద్దాం, ప్రత్యేకించి బీసీ ప్రజల్ని మోసం చేద్దాం, ఆ ఓట్లు దండుకుందాం అని ఒక చిల్లర ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారు. అది తెలిసి చేసిన దగా కదా ఇది. ఎవరి కండ్లకు గంతలు కడుతున్నారు అంటే బీసీ ప్రజలకు ఎవరికి రాజ్యాంగం తెలియదు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు చూడలేదు, అమాయకంగా నువ్వేం చెప్తే అదే నమ్ముతారు అనుకుంటున్నావా? ఎన్నికల ముందు మాట ఇచ్చినావు కాబట్టి నమ్మిండ్రు, ఆశపడ్డారు. ఎన్నికల ముందు మా మాట ఇచ్చినా నమ్ముతారు ఎవరైనా. ఒక పార్టీ జాతీయ పార్టీ నాయకులు కూడా వచ్చి ఇచ్చారు కాబట్టి చేస్తామంటున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి చేస్తారేమో నమ్ముతారు. కానీ నువ్వు ఇవ్వాలా నీ చేతిలో దాన్ని లేని దాన్ని నేను చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు, ఎట్లా నమ్ముతాడు? మీరు ఒక ఛానల్కి ఇవ్వాలి, మీరు ఒక రిపోర్టరు, ఏకంగా నేను ఛానల్ అమ్మేస్తాను పోయి కనుక బేరం పెడితే నమ్ముతాడా? నీ చేతులు ఉన్న కెమెరా నమ్ముతానంటేనే నమ్మడు. నీదెందుకారా మీ సంస్థది అంటారు. నీకు లేని అధికారాన్ని ఉన్నట్లుగా చూపించి ప్రజల్ని నమ్మిస్తే బీసీ ప్రజల్ని మోసం చేస్తా, మొత్తం తెలంగాణ ప్రజలకు గంతలు కడతా అనుకుంటే ఇది మూర్ఖత్వం అవుతుంది. కోర్టులో ఏం జరుగుద్దో, కోర్టు తీర్పు ఏమొస్తుందో చూసిన తర్వాత ఎన్నికల మీద మాట్లాడదాం. నువ్వు ఎందుకు నీకు అంత కోపం ఉంది ఆయన మీద? నేను ఓడిపెడతా మీ పూట కనుక్కుంటే ఎవడన్నా ట్రంప్ బాగా చేస్తలేడు, మీరు ఇక్కడికి రండి, మీకు ఇక్కడ అవకాశాలు ఇస్తా అని మాట్లాడినంత మూర్ఖ ముఖ్యమంత్రిని ఎవరైనా చూసినా మీరు ప్రపంచంలో, ఈ దేశంలో? ట్రంప్ మీద మోడీనే ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పటివరకు. ఊళ్ళో బజార్లో కూర్చున్నాడు ఎవరైనా తిట్టుకోవచ్చు, ట్రంప్ని తిట్టవచ్చు, మోడీని తిట్టవచ్చు, జెలెన్స్కీని తిట్టవచ్చు, పుతిన్ తిట్టవచ్చు, జిన్పింగ్ని తిట్టవచ్చు, ఊళ్ళో బజార్లో పడి కూర్చున్నాడు అడబడి కట్టుకొని తిరిగేటోడు. కానీ ముఖ్యమంత్రి గుండి సోయిండాలి కదా, నా పరిధి ఏంది, నేనేంది, నేను మాట్లాడితే ఏమనుకుంటారు ప్రజలు? నీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడతలేడు, ఇప్పటికి 10 సార్లు అమెరికాకు పోయి వచ్చిండు, మళ్ళీ ఇవాళ రేపు కూడా పోతున్నట్టున్నాడు. ఒక మాట ఇంతవరకు ఇక్కడ మాట్లాడలేదు. ఇంకా పిచ్చి మాటలను పట్టుకొని నేను ఏం చెప్పాలి? ఇక వాళ్ళు దేశాన్ని నడిపేటోళ్ళే మాట్లాడే స్థితిలో లేని విషయాలను పట్టుకొని మీకు ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి మీరు అందరికి రండి మా కాడికి. ఉన్నోడే పిక్కపోతున్నాడు. ఈడికి వచ్చిన సంస్థలే పిక్కొని పోయినాయి. ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్తగా వచ్చాడు కాదు, పాతదే ఒక్క పని మొదలు పెడతలే. ఈడ హైదరాబాద్లో ఒక్కటి ఏదైనా హైరైజ్ బిల్డింగ్ ప్రారంభంగా చూసినా మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడన్నా? అది అయితే తప్పకుండా ఈయన పోయి శంకుస్థాపన చేస్తాడు. దాన్ని కూడా కట్టుకుంటే కూడా, ప్రైవేట్ వాడు కట్టుకుంటే కూడా పోయి ఈయన పోయి శంకుస్థాపన చేస్తుండే పాపం. ఈయన చక్కదనానికి ఈయన ముఖానికి నమ్మి వీడొచ్చి వాడొచ్చి కడతాడు. అదే గురువు ముచ్చట ఆయన కూడా మళ్ళీ ఇవాళ కూడా మాట్లాడేట్టుంది. గురువు నేను శంకుస్థాపన చేసిన హైదరాబాద్కు. అది ఏమనాలి వీళ్ళందరినీ? మన దేశాలనే ఇట్లా మాట్లాడిన వాళ్ళకి చట్టాలు లేవు తీసుకుపోయి లోపడేయడానికి. వేరే వేరే దేశాలను అయితే వీళ్ళని తీసుకుపోయి ఆడ పెడుతురు. మన కాడ మహా అయితే పెడితే ఎర్రగడ్డలు పెట్టాలి,
తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఆ పని చేద్దాం.